ఇగో లాస్ట్ సమ్ ఇది మనకి 10th క్లాస్లో గిట 2024 క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్కి వచ్చింది. ఏమొచ్చిందంటే ఇట్లా ఒక నంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాడు. 4 ఇట్లా రాస్తున్నాం, మనం ఇట్లా రాయాలి. సో ఇది 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని నాకు ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే నేను 6th వాళ్ళకి చెప్తా కదా. సో అప్పటి నుంచి 10th దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 10th తర్వాత వాడతామా అంటే ఇంటర్లో ఫ్యాక్టరైజేషన్ ఏం వాడతాం, వేరే లెవెల్ వాడతాం, మంచిగా ఉంటుంది ఇంటర్మీడియట్స్. సో కమింగ్ టు సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చిండు 3600. ఏమన్నాడు, ఎక్స్ప్రెస్ బిలో నంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ప్రైమ్ నంబర్సే వాడుకోవాలి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటివి సార్ అంటే ఒక 5 నంబర్లు బట్టి కొట్టేసేది, ఎందుకంటే మీకు డెఫినేషన్ ఇట్లా వచ్చేస్తాయి. 2, 3, 5, 7, 8, 9, 10, 11. ఇగో చూడు ప్రైమ్ నంబర్స్ ఏవి 2, 3, 5, 7, 11, 2, 3, 5, 7, 11, 2, 3, 5, 7, 11 అని ఒక 5 టైమ్స్ అట్లా బట్టి కొట్టేసేది. ఎందుకు సార్ అట్లా చెప్తారంటే ఇక్కడ ఈవెన్కి, ఆడ్కి, ప్రైమ్కి, కాంపోజిట్కి స్టూడెంట్స్ మస్తు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏవైతే ప్రైమ్ కావో అవి కాంపోజిట్. సార్ ఏంది సార్ డెఫినేషన్ చెప్తా అని చెప్తలేవు అంటే చెప్తాం. 2, 3, 4, 6, 8, 9, 10. ఇక్కడ చూసుకో, నువ్వు ఈ నంబర్లకి టేబుల్స్ రాసినావు అనుకో, ఇది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్, 1 టేబుల్, 11 టేబుల్. ఏదైతే ఒక నంబర్కి ఓన్లీ 2 టేబుల్లలో వచ్చింది అనుకో ఆ నంబర్, దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంది, 2 టేబుల్ల కంటే ఎక్కువ టేబుల్లో రావాలి. సార్ అంతా మంచిగా ఉంది, మళ్ళీ 1 ఏం పాపం చేసిందంటే ఇది పెద్ద పాపమే చేసింది, ఎందుకంటే ఇది ఓన్లీ 1 టేబుల్లోనే వస్తుంది కదా. సో అందుకే ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ప్రైమ్ అంటే ఏంది, 2 టేబుల్లలో వస్తే ప్రైమ్లోకి దొబ్బేస్తాం, 2 కంటే ఎక్కువ టేబుల్లోకి వస్తే కాంపోజిట్లోకి దొబ్బేస్తాం. ఇది ఎంతో రాదు కాబట్టి దీన్ని పట్టించుకోరు ఎవరు, కూరల కల్మట్ లెక్క. సరేనా? ఇప్పుడు ఏమన్నాడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా 3600. ఇట్లా గీతలు కొట్టండి సరేనా, ఇట్లా వద్దు. మనకి ఆర్డర్గా రాయమన్నాడా, చేయమనలేడు. సో నేను అంటే ఈజీగా చేసేస్తా, రాసేటప్పుడు మీకు ఎట్లా రాయాలి చెప్తా. లాస్ట్కి ఏముంది, 0 ఉంది. 0 అంటే ఏంది, 5 టేబుల్లో అవుతుంది కదా. సో 5 కంటే 3 చిన్నది, సో పక్కన ఉన్న నెంబర్ని కలుపుతాం, 36 అయింది. 5 టేబుల్లో 36 కంటే ఎప్పుడు తక్కువ వస్తుంది అంటే 5 6 30, 5 7 35. 1 0 ఏమైంది, 10 అయింది. ఎందుకన్నా ఇక్కడ 1 రాసినాం అంటే 35 కదా. సో 36 35 తీయాలి, 1 మిగులుతుంది. 5 2s 10. ఈ 0 యాజ్ ఇట్ ఈజ్ రాసిందాం. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది అనుకో, ఈ నంబర్ ఇంటూ చెయ్యి, మీద ఉన్న నంబర్ వస్తుంది. అయిపోయిందా? 5 కంటే పెద్దదా చిన్నదా, 5 1s 5, సో 2 మిగులుతుంది. 5 4s 20, 2 మిగులుతుంది. 5 4s 20. ఇప్పుడు చూడు ఇక్కడ లాస్ట్ 4 ఉంది, 5 టేబుల్లో అవ్వదు కదా. సో 2 టేబుల్లో, 2 కంటే 1 చిన్నది, సో పక్కన ఉన్న నెంబర్ని ఇట కలిపేసినాం. 2 7s 40, 2 2s. మళ్ళీ లాస్ట్కి 2, సో మళ్ళీ 2 టేబుల్, 2 3s 6, 2 6, 2 1s 2 8s. ఈ నంబర్స్ ఎప్పుడైనా చిన్నగా రాసుకోవాలి సరేనా. 2 9s అయిపోయింది. ఇక్కడ 9 వచ్చింది, సో 3 టేబుల్. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. సో ఎట్లా వచ్చింది, సో లాస్ట్కి 3600 ఈక్వల్స్ టు ఫస్ట్ 2 రాదు, 1 2 3 4. 2 ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్, సో 2 పవర్ 4 ఇంటూ 3 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్, 3 పవర్ 2 ఇంటూ 5 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్, 5 పవర్ 2. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు, ఎక్స్పోనెంట్స్ రాయమన్నాడు, రాసేసినాం. ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి, స్కై పవర్ 100. కింద ఒక నంబర్ ఉండాలి, మీద ఇంకో నంబర్ ఉండాలి, అంతే, దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు. సో నోట్స్ ఎవరైతే రాయకపోతే రాసుకోవాలి పాజిటివ్, సరేనా. కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం ఏంది, 2400. సేమ్ 2400 గీతలు కొట్టేసేయి.
లాస్ట్కి 0 ఉంది, సో 5 టేబుల్ తీసుకో. 2 చిన్నది కాబట్టి 24ని కన్సిడర్ చేయి. 5 4 జా 20, 4 మిగులుతాయి, 40 అవుతాయి. 5 8 జా 40, పక్కకు 0 ఉంది కాబట్టి 0 రాసేసినాం. మళ్ళీ 5 8 జా 40, 5 9 జా 45, 3 మిగిలింది, సో 30 అయింది. 5 6 జా 30, 2 ఇక్కడ 6 ఉంటే మనం 2 టేబుల్లో తీసుకుందాం, 3 తీసుకోకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. 2 4 జా 8, 2 8 జా 60, 2 2 జా 4 జా, 2 1 జా 2 జా, 2 6 జా, 2 3 జా 3 1 జా. సో 2400 అంటే ఏంది? ఆర్డర్గా రాసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్, తర్వాత 3 టేబుల్. 1 2 3 4 5. కిందది ఎప్పుడైనా పెద్ద ఉండాలి, మీద చిన్న ఉండాలి. 3 పవర్ 1, తర్వాత ఏంది 5 పవర్ 2. ఇంతే ఆన్సర్. అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం. 2250 గీతలు కొట్టు, గీతలు కొట్టు. 5 టేబుల్. 5 4 జా 20, 2 మిగులుతా 25 అవుతుంది. 5 5 జా 25, పక్కన 0 ఉంది, 0 పెట్టేసినాం. డౌట్ వచ్చింది నాకు. 450 ఇంటూ 5 చేస్తా. 5 0 జా 0, 5 5 జా 25, 5 4 జా 20, 21 22 వచ్చింది కరెక్ట్. సో మళ్ళీ 0 ఉంది, మళ్ళీ 5 టేబుల్. 5 9 జా 45, పక్కకు 0 ఉంది, పెట్టేసినాం. మళ్ళీ 0 ఉంది, మళ్ళీ 5 టేబుల్. 5 1 జా 5, 5 8 జా 40, 2 9 జా 3 3 జా 3 1 జా. సో 2250 ఈక్వల్స్ టు 2 పవర్ 1 ఇంటూ 1 2, 3 పవర్ 2 ఇంటూ 1 2 3, 5 పవర్ 3 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ సమ్ ఇక 1250. 1250 గీత కొట్టు, గీత గీయి, 1250 రాయి. లాస్ట్కి 0 ఉంది, మళ్ళీ 5 టేబుల్. 5 2 జా 10, 12కి 10 తీసే 2, 5 మిగిలింది. 5 5 జా 0 జా, 5 5 జా 5 10 జా, 5 2 జా 2 1 జా. 2 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం. 2 పవర్ 1 ఇంటూ 1 2 3 4 5. 1 2 3 4, 5 పవర్ 4. దీంతో మా స్టూడెంట్స్కి అంటే నేను చెప్పే స్కూల్లో ఎఫెక్టివ్ రివిజన్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకవేళ మీరు వేరే స్కూల్ అయితే మీకు ఏదైతే చాప్టర్ మొత్తం కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ మీకు ఇది వారితో మీ ట్యూషన్ కంటే ఎక్కువ మంచిగా చెప్తున్నా అంటే ఏమైనా ఏబుద్ది అయితే నంబర్కి వేసేసేది, సరేనా? మార్కర్లు వీటికి వీటికి పనికొస్తుంది. నాకు ఇట్లా ఖుషి అవుతుంది, ఎందుకంటే అది మన వాల్యూని గుర్తిస్తారు అన్నట్టు. అవర్ అయ్యారు లైట్. సో ఇంకేమైనా చాప్టర్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయి, ఇంకేమైనా పర్టికులర్ క్వశ్చన్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో పింక్ చేయి, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. మ్యాథ్స్ ఈజీ ఉంటుంది. మ్యాథ్స్ ఈజ్ జస్ట్ ఎ గేమ్ ఇఫ్ యూ నో ద రూల్స్. తప్పు చెప్పిన. మ్యాథ్స్ ఈజ్ జస్ట్ ఏ గేమ్, వీ షుడ్ నో ద రూల్స్ పర్ఫెక్ట్లీ. అంటే బేసిక్స్ పర్ఫెక్ట్ వస్తే సరిపోతుంది. బై బై, సైనింగ్ ఆఫ్, స్కై ధోని.